హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజెంటిక్ ఏఐ క్రాష్ కోర్స్. ఈ కోర్స్‌లో మనం ఒక ఏజెంటిక్ ఏఐని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుందాం. ఫండమెంటల్ ఫస్ట్ అప్రోచ్ ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్స్‌తో మనం ఏఐని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుందాం. సో, మీరు ఏఐని ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవడమే కాకుండా ఏఐతో అప్లికేషన్‌ని బిల్డ్ చేసే కేపబిలిటీ వచ్చేలా ఐ ట్రై మై బెస్ట్. ఫస్ట్ టాపిక్ ఈస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఏఐ. ఏఐ ఎన్ని స్టేజెస్‌లో డెవలప్ అయిందో, డిఫరెంట్ స్టేజెస్‌ని మనం ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం కరెక్ట్ చూస్తున్న ఏఐ డైరెక్ట్ ఈ స్టేజ్‌లోకి రాలేదు. డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ ఎవాల్యుయేషన్స్ తోటొచ్చింది. అంటే డైరెక్ట్‌గా ఈ ఈ స్టేజ్‌కి రానందుకు ఒక ఏఐ ఫ్రమ్ 1990స్ నుంచి డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్‌లో వస్తూ ఉందన్నమాట. ఇనిషియల్ స్టేజెస్‌లో జస్ట్ ప్రాబబిలిటీస్ బేస్డ్ ఏఐ ఉండేది మనకు. సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ గనుక మనం తీసుకుంటే మీ ఫోన్‌లో ఉన్న కెమెరా ఉంది కదా! ఫేస్ అన్‌లాక్ సిస్టమ్స్ అని. మీరు మీ ఫేస్‌ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి. అది మీ ఫేస్‌ని మీరేనా కాదా అని ఐడెంటిఫై చేసేందుకు ప్రిడిక్ట్ చేస్తది ప్రాబబిలిటీ ద్వారా. లైక్ 0 నుంచి 1 వరకు కొంత రేంజ్ ఆఫ్ వాల్యూస్ ద్వారా ఈ కాన్ఫిడెన్స్‌ని బట్టి మీరైతే మీ ఫోన్ అన్‌లాక్ చేసే విధంగా ఈ ప్రాబబిలిటీ బేస్డ్ విధంగా మీ ఈ మీ యొక్క ఫేస్ ద్వారా మీ ఫోన్ అన్‌లాక్ చేస్తది. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఏఐ అని అనుకోవచ్చు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏందంటే, మీ ఈమెయిల్ సిస్టమ్స్‌లో మీ జీమెయిల్ ఓపెన్ చేశారనుకోండి. అందులో కొన్ని ఈమెయిల్స్ స్పామ్‌లోకెళ్తాయి. కొన్ని ఈమెయిల్స్ ఇన్‌బాక్స్‌లోకెళ్తాయి. సో, అది ఎప్పుడన్నా మీరు థింక్ చేసారా? అది ఎలా ఆ ఇన్‌బాక్స్‌లోకి ఎలా ఆ స్పామ్ బాక్స్‌లోకి గూగుల్ ఈస్ ఏబుల్ టు సెండ్ అని. సో, గూగుల్ దానికేం చేస్తుందంటే, చాలా డేటా మీద, చాలా ఈమెయిల్స్ ఆఫ్ డేటా మీద, స్పామ్డ్ ఈమెయిల్స్ ఆఫ్ డేటా మీద, ఒరిజినల్ ఈమెయిల్స్ ఆఫ్ డేటా మీద ఒక ఏఐ సిస్టమ్‌ని ట్రైన్ చేస్తుంది. సో, దీన్ని మనం క్లాసికల్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఏఐ అనుకోవచ్చు. క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ ఏఐ అనుకోవచ్చు. సో, దీనిలో భాగంగా గూగుల్ ఏం చేస్తుందంటే, ఆ మొత్తం డేటా సెట్ మీద ఒక గుడ్ ఈమెయిల్స్ ఆఫ్ డేటా సెట్ మీద, ఒక బ్యాడ్ ఈమెయిల్స్ ఆఫ్ డేటా సెట్ మీద ఏఐని ట్రైన్ చేస్తుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే ఏఐకి మీ మీకచ్చిన మీ ఇన్‌బాక్స్‌లోకొచ్చే మెయిల్ ఐదర్ ఇట్ ఈస్ స్పామ్ మెయిలా లేకపోతే కరెక్ట్ మెయిలా అని గుర్తు చేసే కేపబిలిటీ ఆ డేటాలో నుంచి నేర్చుకుంటుందనమాట. ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ ఉంటాయి గదా! ఇప్పుడు సపోజ్ స్పామ్ మెయిల్‌లో మనకు మీకు లాటరీ తగిలింది. మీకిలా మీకు ఆఫరొచ్చింది. మీకు కోటీశ్వరులయ్యారు. అలాంటి ఒక వర్డ్స్ ఉన్నాయనుకోండి. సింపుల్‌గా ఆ వర్డ్స్‌ని ఆ ఈమెయిల్‌ని అర్థం చేసుకొని బేస్డ్ ఆన్ దోస్ ఈమెయిల్ ఇంటెంట్. సపోజ్ వర్డ్స్ బేస్డ్ మీదనే మీకు ఏఐ అనేది వర్డ్స్ బేస్డ్ మీద ఒక ప్రోగ్రామ్ రాసాడనుకోండి. ఇప్పుడు ఈ వర్డ్‌లో ఈ ఈమెయిల్‌లో ఈ వర్డ్ ఉంటే మనం స్పామ్‌లోకి కేటగరీ చేయాలనుకుంటే, ఒక వర్డ్‌కు ఇంగ్లీష్‌లో ఒక మీనింగ్‌కి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. సో, ఏం చేస్తారు? ఆహ్, స్పామ్ మెయిల్ సెండ్ చేసేవాళ్ళు డిఫరెంట్ వర్డ్స్ వాడతారు. సో, మీరు అన్ని వర్డ్స్‌ని రీప్లేస్ చేయలేరు. సో, మీరేం చేయాలి? ఒక ఏఐని అలా ఒక ఇది ఇనిషియల్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఒక ఏఐని ట్రైన్ చేస్తే ఏమైతుందంటే, ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేస్తే ఏమైతుందంటే, అది బేస్డ్ ఆన్ వర్డ్స్ కాకుండా బేస్డ్ ఆన్ ఈమెయిల్‌లో ఉన్న ఇంటెంట్. సో, ఆ ఈమెయిల్ స్పామా కాదా అని చెప్పేసి సార్టింగ్ చేస్తుంది. సో, దీన్ని మనం ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఏఐలా అనుకోవచ్చు. దీనికంటే ముందు కూడా ఇనిషియల్ స్టేజెస్ ఉన్నాయి. కానీ మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో, దీన్ని మనం క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అని కూడా అనొచ్చు. సో, ఇలా డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ఏఐ ఎవాల్యుయేషన్ మనం డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్లు ఆ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! అది క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ వల్ల సాల్వ్ చేస్తుండే. సో, సో దీన్ని మనం ఈ ఏఐని మనం ఎలా అనుకోవచ్చంటే క్లాసిఫికేషన్ ఏఐ అనుకోవచ్చు. లైక్ స్పామ్ ఈమెయిలా? కాదా? లేకంటే మీరు ఒక ఇమేజ్ చూయిస్తే ఇది డాగా? క్యాటా? సపోజ్ ఒక ఇమేజ్ చూయించారనుకోండి. 2 ఇమేజెస్ చూయించారనుకోండి సారీ. డాగ్ ఇమేజ్, క్యాట్ ఇమేజ్. సో, మీరొక ఏఐని ట్రైన్ చేయొచ్చనమాట. మీరు చూయించిన ఇమేజ్ లేదా డాగా ఆర్ క్యాటా? లేదంటే మీ ఫేస్‌ని ట్రై మీ ఫేస్‌ని ట్రైన్ చేసి రికగ్నైజ్ చేసే విధంగా చూపించిన ఫేస్ మీదా? కాదా? సో, ఇలాంటి ఏఐ సిస్టమ్స్ అన్నీ క్లాసిఫికేషన్ ఏఐ అంటారు. అంటే దీని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంది అంటే ఈ ఏఐ సిస్టమ్స్‌లో ఓన్లీ క్లాసిఫై చేయడమే. ఎగ్జా ఆహ్, ఈ ఈ ఈమెయిల్ క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్ గాని, ఫేషియల్ రికగ్నిషన్ క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్ గాని, ఇమేజ్ క్లాసిఫికేషన్స్ ఎగ్జాంపుల్ గాని, ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఏఐ. దీంట్లో ప్రైమరీ పర్పస్ ఏంటంటే ప్రిడిక్షన్ ఆఫ్ వన్ అవుట్‌పుట్ ఉంటే. జస్ట్ బైనరీ అవుట్‌పుట్. ఐదర్ యెస్ ఆర్ నో కైండ్ ఆఫ్ ఏఐ సిస్టమ్ అన్నమాట ఇది. సో, దీన్ని మనం క్లాసిఫికేషన్ ఏఐ అనొచ్చు.
దిస్ ఈస్ ద దిస్ ఇస్ వి కెన్ కాల్ దిస్ యాస్ ఎ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ. దీనికంటే ముందు కూడా కొంచెం కొంచెం ఏఐ వర్క్ జరిగింది. కానీ దీన్ని మనం మిడిల్ గ్రౌండ్‌లో సెట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఏఐ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ ఏఐ ఏఐ క్లాసిఫికేషన్ ఏఐ. సో, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ ఏందంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఎన్ఎల్‌పి, ఏఐ అంటారు. సో, దీంట్లో ఈ ఏఐలో ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏంది అంటే మన హ్యూమన్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోవడం ఈ స్టేజ్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్‌లో జరిగిందనమాట. సో, ఎగ్జాంపుల్ గనక మీరు తీసుకుంటే, మీరు మన హ్యూమన్ లాంగ్వేజ్ అనేది ఆహ్, డిఫరెంట్ మీనింగ్ ఉంటది. దాన్ని ఏఐ అర్థం చేసుకోవడం అంత ఈజీ గాదు. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ బ్యాంక్ అండ్ మనీ బ్యాంక్. సో, ఇందులో బ్యాంక్ అనే వర్డ్ కామన్. కానీ బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ ఆ బ్యాంక్ అనే వర్డ్ మారిపోతుంది. మీరొక రివర్ దగ్గరుండి మీరు రివర్ బ్యాంక్ అన్నారనుకోండి. ఆ బ్యాంక్ అనే వర్డ్ రివర్ బ్యాంక్ అంటే నది ఒడ్డు అని మనం అనుకోవచ్చు. అదే ఒక ఒక మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు బ్యాంక్ అన్నారనుకోండి. ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు, మీరు బ్యాంక్ గురించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. సో, ఈ ఎన్ఎల్‌పిలో ఇలా మన హ్యూమన్ లాంగ్వేజ్ అనేది ఒక కాంప్లెక్స్ సిస్టమ్. సో, ఏఐని ఈ కాంప్లెక్స్ సిస్టమ్స్‌ని అర్థం చేసుకునే విధంగా ఎవాల్వ్ అయిందనమాట ఈ ఎన్ఎల్‌పి. సో, ఈ స్టేజ్ ఆఫ్ ఏఐ డెవలప్‌మెంట్‌లో. ఈ స్టేజ్‌ని మనం నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆహ్, కేపబిలిటీ డెవలప్‌మెంట్ చేసుకుందనుకోవచ్చు ఏఐ. సో, బేసికల్‌గా మనం మాట్లాడేది మెషిన్స్‌కి లైక్ ఏఐకి అర్థమవ్వడం స్టార్ట్ అయింది ఈ స్టేజ్ ఆఫ్‌లోనే. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ గనక తీసుకుంటే మనం లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్ కూడా ఈ ఎవాల్యుయేషన్ స్టేజ్‌లోనే ఆహ్, చాలా ఫాస్ట్‌గా కేపబుల్‌గా డెవలప్ అయ్యాయి అనుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ మీరొక వర్డ్‌ని తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి ట్రాన్స్‌లేట్ చేయాలనుకున్నారనుకోండి. ఎలా ఉన్నావు అని. దీన్ని మనం వర్డ్ టు వర్డ్ రీప్లేస్ చేయలేము. ఇంగ్లీష్‌లో మీరు ఎలా ఉన్నావు అని జెప్పేసి మీరు వర్డ్ టు వర్డ్ రీప్లేస్ చేయలేరు. కాకపోతే దీని ఇంగ్లీష్ మీనింగ్ ఎలా ఉంటుంది? హౌ ఆర్ యూ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా ఉన్నావు అనే సెంటెన్స్‌ని వర్డ్ టు వర్డ్ రీప్లేస్ చేయడానికి ట్రై చేశారనుకోండి ఇంగ్లీష్‌లో. ఇట్ విల్ కమ్ ఎ డిఫరెంట్ మీనింగ్. సో, దానికి మనము ఎలా చేయాలి అంటే ఇంగ్లీష్‌లో లైక్ మన ఇంటెంట్ బట్టి ఇంగ్లీష్‌లో సెంటెన్స్ కొంచెం ఫార్మేషన్ మారుతుంది. సో, ఎలా ఉన్నావుకు మన ట్రాన్స్‌లేషన్ హౌ ఆర్ యూ అనొస్తుంది. సో, ఏఐ అనేది మనకు ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు కరెంట్ లాంగ్వేజ్‌లో నుంచి ట్రాన్స్‌లేట్ చేసే లాంగ్వేజ్‌లోకి ఆ గ్రామర్‌ని కూడా అర్థం చేసుకొని ట్రాన్స్‌లేట్ చేసే కేపబిలిటీ దానికి రావాలి. సో, ఈ ఎన్ఎల్‌పి స్టేజ్‌లో దానికొచ్చింది. సో, బేసికల్‌గా ఈ స్టేజ్‌లో మనం మాట్లాడే నార్మల్ హ్యూమన్ లాంగ్వేజ్‌ని ఏఐ ఈస్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ అండ్ డూ సమ్ యాక్షన్స్ అనొచ్చు. సో, ఈ స్టేజ్ ఆఫ్ ఏఐలో ప్రైమరీ ఫోకస్ అనేది మన హ్యూమన్ లాంగ్వేజ్‌ని అది అర్థం చేసుకొని యాక్షన్స్ తీసుకోవడం అనేది ఈ స్టేజ్ ఆఫ్ ఏఐలో. సో, ఇంతకుముందు స్టేజ్ ఆఫ్ ఏఐలో జస్ట్ క్లాసిఫికేషన్ మాత్రమే ఉండే. కానీ ఈ స్టేజ్‌లో మనం మాట్లాడేదాన్ని మనం ఏఐ అర్థం చేసుకోగలుగుతుంది. సో, దీనికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమివ్వచ్చంటే మీరు గనక గూగుల్ హోమ్, అమెజాన్ అలెక్సా ఇలాంటి దాన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్‌లా చూడొచ్చు. సో, మనకు అమెజాన్ అలెక్సా గనక మన ఇంట్లో ఉండుంటే we can tell to Alexa like to turn on lights off, on etc. సో, ది సో, అలెక్సా అనేది ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ అనుకుంటే, అది మీ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోగలిగి, మీరు చెప్పిన కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేయగలిగింది. సో, లైట్స్ ఆన్ చేయాలంటే ఆన్ చేయడము, సాంగ్స్ ప్లే చేయాలంటే ప్లే చేయడము, న్యూస్ గురించి చెప్పంటే చెప్పడము. సో, ఈ స్టేజ్ ఆఫ్ ఏఐలో ఇట్స్ లైక్ ఏఐ మీరు మాట్లాడే దాన్ని అర్థం చేసుకోగలిగిందనమాట. సో, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ ఏంది అంటే, ఇది మన థర్డ్ స్టేజ్ అనుకోవచ్చు. సో, ఇది మనం దీంట్లో చాట్ జీటీపీ అనేది వేవ్ వచ్చింది చూసారా? దీన్ని మనం ఈ స్టేజ్ అనుకోవచ్చు. ఇది మనం జనరేటివ్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎమ్స్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది ఇందులో చాలా ఫాస్ట్‌గా అండ్ అడ్వాన్స్‌గా డెవలప్ అయినాయి. ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్, జీపీటీ మోడల్స్ ఇవన్నీ రావడం అనేది మొదలైనాయి. మనం చూస్తున్న కరెంట్ చూస్తున్న ఏఐకి ఫౌండేషన్ అనుకోవచ్చు ఇది. ఈ జనరేటివ్ ఏఐ అనేది. ఈ ఇందులో ప్రైమరీ కాంటెక్స్ట్ ఏందంటే మనం ఇచ్చిన హ్యూమన్ ఇన్‌పుట్‌ని అర్థం చేసుకోవడమే గాకుండా ఇట్ విల్ ఏబుల్ టు జనరేట్ ద కంటెంట్. సో, అందుకే దీన్ని మనం జనరేటివ్ అంటాం మనం. సో, సపోజ్ ఎగ్జాంపుల్ మీరొక ఇమేజ్ గనుక జనరేట్ చేయమన్నారనుకోండి. సో, మీరిచ్చిన టెక్స్ట్ ఇన్‌పుట్ నుంచి మీకు ఏబుల్ టు జనరేట్ ఇమేజ్ అండ్ వీడియో. సో, మనం అందుకే దీన్ని జనరేటివ్ ఏఐ అంటాం. నాట్ ఓన్లీ వీడియో అండ్ ఇమేజెస్ ఇట్ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఆడియో అండ్ టెక్స్ట్ ఆల్సో. సో, ఇది మనకు కన్వర్జేషనల్ లైక్ హ్యూమన్ టు హ్యూమన్ కన్వర్జేషన్ చేస్తే ఎలా ఫీలింగ్ వస్తదో, ఈ ఏఐ ఈ స్టేజ్ ఆఫ్ ఏఐలో మనకు అలా ఫీలింగ్ రావడం మొదలైందనమాట.
ఈ చాట్‌జీటీపీ అనేది మనకి ఇక్కడనే ఫేమస్ అవ్వడం మొదలైంది. సో, చాట్‌జీటీపీ ఇనిషియల్‌గా వచ్చినప్పుడు లైక్ ఆహ్, మనం ఏబుల్ టు మనం ఒక నార్మల్‌గా హ్యూమన్ తోటి ఎట్లయితే వాట్సాప్‌లో గాని ఫేస్‌బుక్‌లో ఎలా టెక్స్ట్ చేసి మాట్లాడుతున్నామో, సో, వి కెన్ ఏబుల్ టు టాక్ టు ద ఏఐ లైక్ దట్. సో, ఈ ఈ స్టేజ్‌లో ఏఐని చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ట్రైన్ చేశారనమాట. ఇవ మనకి ఇంటర్నెట్‌లో ఉన్న టెక్స్ట్ డేటా ఉంటుంది గదా! సపోజ్ ఇంటర్నెట్‌లో ఉన్న మనకు ట్విట్టర్‌లో ఇన్‌ముందు జరిగిన కన్వర్జేషన్స్ గాని, మనకు ఇంటర్నెట్‌లో ఉన్న బ్లాగ్స్, ఆర్టికల్స్, సో, వీటన్నిటి మీద ఏఐని ట్రైన్ చేశారు వాళ్ళు. ట్రైన్ చేసి దీన్ని దీని దగ్గర చాలా నాలెడ్జ్ అనేది అక్యుములేట్ అయింది. సో, ఇప్పుడు మీరు ఈ కైండ్ ఆఫ్ ఏఐతోని మీరు మాట్లాడితే ఇట్ ఎనీ టాపిక్ దాని నాలెడ్జ్ కట్ ఆఫ్ డేటా అని ఉంటుంది. ఇప్పుడు 2026 నడుస్తుంది. సో, ఇవాళ జరిగిన ఈవెంట్ కంటే ఫ్యూచర్‌లో జరిగే ఈవెంట్‌ని చెప్పలేదు. సో, ఇవాళ. సో, దానికంటూ ఇప్పుడు సపోజ్ ఒక ఏఐని 2025 డేటా మీద ట్రైన్ చేశారనుకోండి. అప్ టు 2025 మీరు ఏ టాపిక్ అడిగినా దట్ కెన్ ఏబుల్ టు ఆన్సర్ టు యూ. అంటే అన్ని టాపిక్స్ ఇది ఆన్సర్ చేస్తదని చెప్పలేము. కానీ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ సపోజ్ మీరిప్పుడు ఏదైనా క్వెషన్ అడిగారు. ఇప్పుడు ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయనుకోండి. అడిగారనుకోండి. 2025 వరకు ఆ ఎన్ని స్టేట్స్ ఉన్నాయో మీకు చెప్తుంది. 2026లో కొత్త స్టేట్ రావచ్చు. సో, అది చెప్పలేదు. సో, అంటే దానికంటూ నాలెడ్జ్ కట్ ఆఫ్ ఉంది. సో, ఇక్కడ ఇక్కడ అది చెప్పే టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం జనరేటివ్ ఏఐ ఎందుకు అంటున్నామంటే దట్ ఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ లైక్ హ్యూమన్ లైక్ లాంగ్వేజ్. సో, అది హ్యూమన్ లాగా మాట్లాడుతుంది. వాయిస్‌లోనే కాదు. జస్ట్ ఇక్క ఈ స్టేజ్‌లో ఇంకా వాయిస్ ఏజెంట్స్ రాలేవు. సో, ఈ స్టేజ్‌లో జస్ట్ మీకు టెక్స్ట్ అవుట్‌పుట్ ఇస్తుందన్నమాట. సో, మీకు ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయని అడిగితే, సో, ఇండియాలో సో, ఇట్ విల్ ఏబుల్ టు టెల్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయని చెప్పేసి మనకు ఇండియాలో 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయని చెప్పగలుగుతుంది. సో, మీరు అడిగిన క్వెషన్‌కి ఇది లైక్ హ్యూమన్ లాగా ఆన్సర్ చేయగలుగుతుంది. లైక్ ఒక టీచర్ లాగా గాని, లేకపోతే మీరు ఒక ఫ్రెండ్ లాగా కన్వర్షన్ చేస్తారనుకోండి. మీరు ఫ్రెండ్ టు ఫ్రెండ్ చాట్ చేస్తే ఎలా ఫీలింగ్ వస్తుందో అలా చేస్తుంది. సో, దీన్ని మనం జనరేటివ్ ఏఐ స్టేజ్ అనొచ్చు. సో, ఈ స్టేజ్‌లో ప్రైమరీగా చాట్ జీటీపీ ఈస్ ద ఫేమస్. సో, మీరు ఇనిషియల్‌గా చాట్ జీటీపీ వాడ వా వా వాడి ఉంటే మీరు సపోజ్ మీరు ఏమడిగినా ఇట్ విల్ ఏబుల్ టు ఆన్సర్. దీంట్లో కూడా ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్సే ఉంటుంది. దీంట్లో మనకు ఇనిషియల్‌గా ఆహ్, ఇనిషియల్‌గా క్లాసిఫికేషన్ ఏయో చెప్పుకోం గదా! ప్రాబబిలిటీ. దీంట్లో కూడా ఆహ్, సమ్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ టూల్సే యూజ్ జేస్తారు. సో, దీంట్లో ఏం జరుగుతుందంటే వర్డ్ టు వర్డ్ నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేస్తుందనమాట. మీరు హాయ్ అని హాయ్, హౌ హాయ్ అని మీరు ఒక గ్రీటింగ్ కాంటెక్స్ట్‌లో మీరు ఏఐతోని మాట్లాడుతున్నారనుకోండి. హాయ్, గుడ్ మార్నింగ్ అనుకోండి. హాయ్, హౌ ఆర్ యూ అని అడిగారనుకోండి. అదేమని చెప్తుందంటే హాయ్, ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యూ అని అడుగుతుంది. సో, వర్డ్ టు వర్డ్ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేస్తుందన్నమాట. సో, ఫస్ట్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ కన్వర్జేషన్స్‌లా మనకు నెక్స్ట్ వర్డ్ ఏం రావాలి? హాయ్ తర్వాత హౌ రావాలి. హౌ అని 2 ఉన్నాయనుకో నెక్స్ట్ వర్డ్ ఆటోమేటిక్‌గా మన మైండ్‌లోకి ఏమొస్తుంది? ఆర్ యూ. సో, అది ఆర్ ప్రిడిక్ట్ చేసి నెక్స్ట్ వర్డ్‌ని యూ ప్రిడిక్ట్ చేస్తుంది. అట్లా మీ ప్రతి వర్డ్ ప్రీవియస్ వర్డ్ బేస్డ్ మీద ప్రీవియస్ వర్డ్స్ ఆఫ్ సెంటెన్స్ మీద ప్రిడిక్ట్ చేస్తుందన్నమాట. సో, మీరు అందుకే చాట్‌జీపీటీలో గనక చూస్తుంటే మీకు అవుట్‌పుట్ అనేది వర్డ్ టు వర్డ్ టైప్ చేసినట్లు వస్తుందన్నమాట. సో, స్ట్రీమ్ ఆఫ్ వర్డ్స్ వస్తాయన్నమాట డైరెక్ట్. సో, ఇది జనరేటివ్ ఏఐ. అండ్ ఈ ఏఐలో మీకు ఎప్పుడు సేమ్ అవుట్‌పుట్ వస్తదని మీకు అస్సలు గ్యారంటీ ఉండదు. సపోజ్ మీరు హాయ్, గుడ్ మార్నింగ్ అని ఒక ఒక చాట్‌లో మీరు హాయ్, గుడ్ మార్నింగ్ అని అడిగితే అది అది చాలా చీర్‌ఫుల్‌గా హాయ్, గుడ్ మార్నింగ్, హౌ మే ఐ హెల్ప్ యూ అనొచ్చు. సేమ్ అదే ఏఐకి ఇంకో చాట్ ఓపెన్ చేసి హాయ్, గుడ్ మార్నింగ్ అడిగితే హాయ్, గుడ్ మార్నింగ్, హౌ మే ఐ హెల్ప్ యూ అనొచ్చు. అంటే సో, ఈ ఏఐ నుంచి వచ్చే అవుట్‌పుట్ అనేది ఎప్పుడు ఫిక్స్‌డ్ అవుట్‌పుట్ ఉండదు. సో, ఈ జనరేటివ్ ఏఐ నుంచి. ఇది అవుట్‌పుట్ అనేది మారుతా ఉంటది. సో, ఇది ఓపెన్ ఎండెడ్ వేరైటీ ఆఫ్ ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్‌కి ఓపెన్ ఎండెడ్ ఆన్సర్స్ ఇస్తదిది. సో, ఈ ఏఐని మనం ఎలా యూజ్ చేసామంటే మనము ఒక ఈమెయిల్‌ని సమ్మరైజ్ జేయడం గాని, మనకొక ఈమెయిల్ రాయడం గాని, మనకొక ఎస్సే రాయడం గాని, లేకుంటే ఒక కోడ్ తోటి కోడ్‌లో ఒక ఫంక్షన్ జనరేట్ చేపించుకోవడం కోసం గాని, ఇలా మనం యూజ్ చేసాం ఇన్ని డేస్ ఈ ఏఐని. సో, ఇనిషియల్‌గా చాట్‌జీపీటీ వచ్చినప్పుడు మనకు ఒక ఈమెయిల్ తీసుకెళ్ళి దానికిస్తే, ఆ ఈమెయిల్‌ని మనం మళ్ళీ సమ్మరైజ్ జేసి, దానికి ఇంకొక రిప్లై ఈమెయిల్ అనేది మనకి ఇస్తుందనమాట. సో, దాన్ని మనం కాపీ చేసి, మనం మన ఈమెయిల్‌లో పేస్ట్ చేసుకొని, అది ఇచ్చిన సెంటెన్స్‌లో కొంచెం మోడిఫికేషన్ చేసుకొని, మనం సెండ్ చేస్తుండే. సో, ఈ ఏఐని మనం ఇలా యూజ్ చేసుకున్నామనమాట. సో, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ ఇది జనరేటివ్ ఏఐ అనొచ్చు. కాకపోతే దీనికి కొంచెం కేపబిలిటీస్ యాడ్ చేశారు. సో, ఆ కేపబిలిటీస్ యాడ్ చేయడం వల్ల ఇది ఏజెంటిక్ ఏఐ అయిపోయింది. సో, ఆ మెయిన్ కేపబిలిటీస్ ఏందంటే టూల్ కాలింగ్ అనే ఒక కేపబిలిటీని యాడ్ చేశారు. సో, ఈ టూల్ కాలింగ్ కేపబిలిటీ ఏందంటే మీరు
ఈ మీ ఏఐకి కొన్ని టూల్స్ మీరు ఇవ్వగలరనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ వెదర్ కాలింగ్ టూల్ అనుకోండి. సపోజ్ మీరు ఇప్పుడు హౌ ఈస్ వెదర్ ఇన్ హైదరాబాద్ అని మీరు టెక్స్ట్ చేశారనుకోండి. సో, ఇట్ కెన్ ఏబుల్ టు కాల్ ద టూల్. టూల్ అనేది ఏంది అంటే ఒక ఏపీఐ కాల్ గావచ్చు, లేకపోతే ఒక డేటాబేస్ క్వెరీ గావచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, దాని దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి. సో, ఆ టూల్స్‌ని కాల్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ టూల్ నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని ఇంటర్ప్రిట్ జేసి రెస్పాన్స్ ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు వెదర్ ఏపీఐ ఉందనుకోండి. వెదర్ ఏపీఐని ఎలా కాల్ చేయాలి అనే ఇన్‌స్ట్రక్షన్స్ మీకు ఏఐ ప్రాంప్ట్‌లో ప్రీ డిఫైన్‌గా సిస్టమ్ ప్రాంప్ట్‌లో చేసి పెట్టారనుకోండి. సో, మీరెప్పుడన్నా నాకు ఇవాళ హైదరాబాద్‌లో వెదర్ ఎలా ఉంది అని తెలుసుకుంటే చెప్పు అని మనకు చాట్‌జీపీటీని అడిగితే సో, ఇట్ విల్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ దట్ వెదర్ ఏపీఐ కాల్‌ని ఎలా చేయాలి? ఈ మనకు రిక్వెస్ట్ ఎలా పంపించాలి? రిక్వెస్ట్ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ని అది ఇంటర్ప్రిట్ చేసి, మనకు హైదరాబాద్‌లో వెదర్ ఎలా ఉంది? ఇలాంటి విషయాలు చెప్తుందనమాట. సో, ఈ కైండ్ ఆఫ్ టూల్స్ సెట్ ఆఫ్ టూల్ కాలింగ్ అంటే సెట్ ఆఫ్ ఫంక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేసే కేపబిలిటీ మనము ఈ ఈ స్టేజ్ ఆఫ్ ఏఐలో మనకి ఇచ్చామనమాట ఏఐకి. సో, దీన్ని మనం ఏజెంటిక్ ఏఐ అంటాం. సో, దీన్ని స్పెసిఫిక్‌గా దీ చాలా ఏమైందంటే ఇనిషియల్‌గా పీపుల్ ఆహ్ టూల్ కాలింగ్‌ని డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేస్తున్నారనమాట. ఇనిషియల్‌గా మనకు ఈ టూల్ కాలింగ్ కేపబిలిటీ అనేది జనరేటివ్ ఏఐస్‌కి లేకపోతుండే. సో, దీని ప్రజలందరూ అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ట్రైయింగ్ టు హ్యాక్ దిస్ వన్ అంటే దీన్ని ఒక డిఫరెంట్ వేలో నాకు ప్రాంప్ట్ ద్వారా ఈ టూల్ కాలింగ్‌ని చేసేలా ట్రై చేశారు. సపోజ్ నాకు యూజర్ ఈ క్వెషన్ అడిగినప్పుడు నువ్వు ఈ కాల్ చేయాలి ఇలా అని చెప్పేసి చాలా హార్డ్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ప్రాంప్ట్‌లో రాయడం జరిగింది. సో, దానికి ఈ కంపెనీస్ ఈ ఓపెన్ ఏఐ, క్లాడ్ ఇలాంటి కంపెనీస్ ఇలాంటి కైండ్ ఆఫ్ యూజ్ కేస్‌ని అబ్జర్వ్ చేసి స్పెసిఫిక్ టూల్ కాలింగ్‌కి మోడల్‌ని ట్రైన్ చేశారన్నమాట. అంటే టూల్ కాలింగ్ డేటా సెట్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని ట్రైన్ చేశాడు. సో, అందుకే మనకు ఈ కరెంట్ ఏఐ సిస్టమ్స్ టూల్ కాలింగ్ చాలా ఎఫెక్టివ్‌గా చేయగలుగుతున్నాయి. ఇంతకుముందు టూల్ కాలింగ్ అంత సరిగ్గా చేయలేకపోతున్నాయన్నమాట. బేసిక్‌గా టూల్ కాలింగ్ ఏందంటే మీకు ఏఐ అనేది జేసన్ రెస్పాన్స్ ఇవ్వడమే. మీరు ఇంతకుముందు ఆహ్, నాకు ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు దీన్ని జేసన్ ఫార్మాట్‌లో ఇవ్వు అంటే అది కరెక్ట్‌గా జేసన్ ఫార్మాట్‌లో ఇచ్చేది కాదు. సమ్ కైండ్ ఆఫ్ జేసన్‌లో కొన్ని మిస్టేక్ చేసేటిది. జేసన్ అనేది స్ట్రిక్ట్ సింటాక్స్‌లో ఉండాలి. కానీ అది మిస్టేక్ చేసేటిది. కానీ ఓవరాల్‌గా ఈ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేసేందుకు మనము ఏఐ కంపెనీస్ ఏం చేశాయంటే జేసన్ రెస్పాన్స్‌లో కూడా అవుట్‌పుట్ ఇచ్చేలా ట్రైన్ చేశారు. సో, ఇప్పుడు మనకు జేసన్ రెస్పాన్స్‌లోనే కాకుండా ప్రీవియస్‌గా మనకి ఎలా వచ్చేది టెక్స్ట్ ఫార్మాట్‌లో లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్ వచ్చేది. సో, దానివల్ల ఈ టూల్ కాలింగ్ కేపబిలిటీ వల్ల మనకు జేసన్ రెస్పాన్స్‌లో కూడా అవుట్‌పుట్ వస్తుంది. సో, ఆ జేసన్ రెస్పాన్స్ నుంచి వచ్చిన అవుట్‌పుట్ ద్వారా మీరు ఏబుల్ టు డూ సమ్ యాక్షన్స్. సో, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ అనేది మనకు ఏజెంటిక్ ఏఐ. సో, ఇది ఏఐ ఏజెంట్ లాగానే కాకపోతే కొంచెం ఆహ్, ఎక్స్‌ట్రా కేపబిలిటీస్ దీనికి యాడ్ అయితాయన్నమాట. దీంట్లో సింగిల్ ఏజెంట్ గాకుండా మల్టిపుల్ ఏజెంట్స్ ఉంటారు. సో, మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ ఉంటాయి. సో, ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు జనరేటివ్ ఏఐ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకొక ఈమెయిల్ ఇచ్చారనుకోండి. మీకొక ఈమెయిల్ వచ్చింది. సో, మీరు ఆ మీరు జీమెయిల్‌లోకి లాగిన్ అయ్యి ఆ లాగిన్ అయినాక ఆ ఈమెయిల్ చదివి, ఆ ఈమెయిల్‌కి మీరు రిప్లై ఇయ్యాలంటే, మీరు 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 అచ్చిన ఈమెయిల్‌ని చాట్‌జీపీటీలో పేస్ట్ చేసి, దానికి మీరు కింద ఎక్స్‌ప్లనేషన్ నాకు నేను ఈ ఈమెయిల్‌కి రిప్లై ఇయ్యాలనుకుంటున్నాను. ఒక మంచి పొలైట్ వేలో ఇట్లా ఇయ్యండి అని చెప్తే, అది మీకిచ్చిన అవుట్‌పుట్ ద్వారా మీరు కంపేర్ చేసుకొని, మళ్ళీ మీరు జీమెయిల్‌లోకెళ్ళి పేస్ట్ చేసుకొని సెండ్ చేస్తుండే. కానీ ఏజెంటిక్ ఏఐలో అలా కాదు. ఏజెంటిక్ ఏఐలో కేపబిలిటీ అంటే మీరు ఇలాంటి కేపబిలిటీ కూడా మీరు యాడ్ చేయొచ్చు. అంటే మీ ఈమెయిల్ మీకచ్చిన ఈమెయిల్స్‌కి ఆటోమేటిక్‌గా ఏఐయే అర్థం చేసుకొని ఏఐయే రిప్లై ఇచ్చేస్తదనమాట. మీరు మళ్ళా మాన్యువల్‌గా గూగుల్‌లోకెళ్ళి ఈ పర్టిక్యులర్ ఈమెయిల్‌కి రిప్లై రాయడం రిప్లై చాట్‌జీపీటీలో ఇచ్చిన రెస్పాన్స్‌ని మళ్ళీ మీరు ప్రాంప్ట్ రాసి, మళ్ళీ మీరు ఈమెయిల్‌లో పేస్ట్ చేసి ఇవ్వాల్సిన పని లేదు. ఏఐ ఏజెంటే మీకచ్చిన ఈమెయిల్ ఏంది? సో, దానికి నేను ఎలా రిప్లై ఇవ్వాలి? సపోజ్ మీరు ఇప్పుడు మీకు వేరే వాళ్ళు అపాయింట్‌మెంట్ రిక్వెస్ట్ చేశారనుకోండి. సో, ఆ ఏజెంటే మీ క్యాలెండర్‌ని చెక్ జేసి, కరెక్ట్ టైంకి మీరు అవైలబుల్ ఉన్నారా లేదా చెక్ జేసుకొని, సో, అవైలబుల్ లేకపోతే ఏ టైంకి మీరు అవైలబుల్ ఉన్నారో ఇవన్నీ మొత్తం మొత్తం ప్రాసెస్ అంతా సెట్ జేసి, ఆ ఈమెయిల్‌కి రిప్లై ఇవ్వగల కేపబిలిటీ ఉన్న ఏజెంట్స్‌నే మనం ఏజెంటిక్ ఏఐ అంటాం. సో, దీంట్లో మీరు కొంచెం ఆహ్, పనిని మీరు చాలా వరకు అటానమైజ్ చేయొచ్చనమాట.
సో, ఇనిషియల్‌గా జనరేటివ్ ఏఐలో ఏమైంది? మీరు కోడింగ్ ఎగ్జాంపుల్సే తీసుకోండనుకోండి. ఇనిషియల్‌గా మనం ఏం చేస్తుండే, ఒక ఫంక్షన్ రాయాలంటే మనం కొంచెం ఆ కోడ్‌ని కాపీ పేస్ట్ చేసి ఈ ఫంక్షన్‌లో ఎర్రర్ ఉంది. సో, ఫిక్స్ చేయాలంటే ఆ ఫంక్ ఇచ్చిన ఫిక్స్ చేసిన అవుట్‌పుట్‌ని మనం మళ్ళా వీఎస్ కోడ్‌లోకెళ్ళి పేస్ట్ చేసి రన్ చేసుకొని చూస్తుండే. మళ్ళీ ఒకవేళ ఎర్రర్ వస్తే మళ్ళా ఎర్రర్‌ని తీసుకపోయి మళ్ళీ ప్రాంప్ట్‌లో పేస్ట్ చేసి మళ్ళా వచ్చిన అవుట్‌పుట్‌ని ఇట్లా డిఫరెంట్ చేస్తుండే. కానీ ఇప్పుడు కర్సరు, ఇప్పుడు యాంటీ గ్రాఫిక్ టూల్స్‌లో ఏం చేస్తున్నాయి? మీరు చెప్తే చాలు. అదే ఏ ఫైల్‌లో లింకోవాలి, ఎక్కడ లింకోవాలి, ఏ ఫైల్‌లో రాయాలి, ఏ ఫంక్షన్‌లో రాయాలి, అదే ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది మళ్ళా. మీరు జస్ట్ రాయడమే కాకుండా, ఆ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ కోడ్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకొని, వచ్చిన అవుట్‌పుట్ కరెక్ట్ వచ్చిందా లేదా కూడా అనలైజ్ చేసి, ఒకవేళ తప్పొస్తే ఫిక్స్ చేసుకొని కూడా ట్రై చేస్తుంది ఒక లూప్‌లో. సో, దీన్ని మనం ఏజెంటిక్ ఏఐ అంటాం. సో, ఇప్పుడు నడుస్తున్నదంతా ఏజెంటిక్ ఏఐ. మనం జనరేటివ్ ఏఐ అనేది లైక్ ఓల్డ్ అని చెప్పలేను. బట్ ఇప్పుడు మనం ఒక అటానమస్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు మనకి ఈమెయిల్ సిస్టమ్స్ ఎగ్జాంపుల్ చెప్పా కదా! కోడింగ్ ఎగ్జాంపుల్ చెప్పా కదా! ఇలాంటి సిస్టమ్స్‌ని బిల్డ్ చేయాలంటే మనకి ఏజెంటిక్ ఏఐ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, హోల్ ప్రాసెస్‌గా సమ్మరైజ్ చేయాలంటే మనం ఈ యొక్క ఏఐ ఎవాల్యుయేషన్ జర్నీని ఫస్ట్ క్లాసికల్ ఏఐ. సో, ఇందులో మెయిన్ పర్పస్ ఏంది? క్లాసిఫికేషన్. ఈ క్లాసికల్ ఏఐలో క్లాసిఫికేషన్ మాత్రమే. సో, ఇట్ జస్ట్ ఏబుల్ టు సార్ట్ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ అంతే. ఆహ్, దాని తర్వాత వచ్చిన ఏఐ సిస్టమ్స్ అనేది ఎన్ఎల్‌పీస్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాబబిలిటీస్ కేపబిలిటీస్ ఉన్న ఏఐస్ అన్నమాట. సో, ఈ దీస్ ఏఐ సిస్టమ్స్ కెన్ అండర్‌స్టాండ్ లైక్ మీరు మీరు మాట్లాడే దాన్ని అర్థం చేసుకోగలదు. ఆయన అర్థం చేసుకొని చేసుకున్నాకే కొన్ని యాక్షన్స్ చేయగలరు. అలెక్సా లాంటి ఎగ్జాంపుల్స్ మీకు చెప్పా గదా! సో, ఇవన్నీ ఎన్ఎల్‌పిలో భాగంగా. సో, హ్యూమన్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోగలదు. అంతే కాకుండా టోన్ కూడా అర్థం చేసుకోగలదు. మీరు ఏ టోన్‌లో టోన్ ఎగ్జాక్ట్ టోన్ అర్థం చేసుకోలేదు గానీ, మీరు సపోజ్ మీ ఫీలింగ్స్‌ని కూడా అర్థం చేసుకోగలదనమాట ఈ ఎన్ఎల్‌పి స్టేజ్‌లో. నెక్స్టు జనరేటివ్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎమ్స్. సో, ఇది మనకు కరెంట్ ఏజెంటిక్ ఏఐకి ఫౌండేషన్ అనుకోవచ్చు. సో, దీంట్లో చెప్పినట్టు జనరేటివ్ ఏఐ అంటే ఇట్ కెన్ ఏబుల్ టు క్రియేట్ కంటెంట్. సో, మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో అది కూడా అలా టెక్స్ట్ ఫార్మాట్‌లో మనతో మాట్లాడగలదు. ఇమేజ్ జనరేట్ చేయగలదు. వీడియో జనరేట్ చేయగలదు. సో, దీన్ని మనం జనరేటివ్ ఏఐ అంటాం. దీన్ని మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. దీనికి మెయిన్ డెవలప్ అయింది ట్రాన్స్‌ఫార్మర్స్ మోడల్ వల్ల. ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్ వల్ల. ఈ చాట్‌జీటీపీ లాంటి కంపెనీస్ ఆ ట్రాన్స్‌ఫార్మర్స్ ఆర్కిటెక్చర్‌ని కొంచెం మార్చి, సో, వాళ్ళకి తగ్గట్లు చేయడం వల్ల వచ్చిన ఔట్‌పుటే ఈ జనరేటివ్ ఏఐ. సో, ఇక్కడి నుంచి మనం ఒక డిఫ్ ఆహ్, ఆహ్, వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ స్టార్ట్ అయినాయన్నమాట. ఇది ఫౌండేషన్ స్టోనింగ్‌గా మనం అనుకోవచ్చు. సో, కరెంట్ ఉన్న ఏఐ డెవలప్‌మెంట్‌కు. ఫౌండేషన్ స్టోన్స్ చాలా ఉన్నాయి. ప్రీవియస్‌గా ఎళ్తే ఇంకా మనం బ్యాక్‌కెళ్తే మనకి ఇంకా చాలా ఫౌండేషన్ స్టోన్స్ ఉంటాయి. కాకపోతే మనం దీన్ని బేసికల్‌గా అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసింది ఏజెంటిక్ ఏఐ. సో, దీని ఈ ఈ ఈ జనరేటివ్ ఏఐకి టూల్ కాలింగ్ అనే కేపబిలిటీ కల్పించడం వల్ల వచ్చిందే మనకి ఏజెంటిక్ ఏఐ. సో, మనకి లాంగ్వేజ్ మోడల్స్ ఆహ్, మీరు చెప్పేదాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఒక యాక్షన్ తీసుకోగలుగుతానమాట. సో, దీన్ని మనం ఏజెంటిక్ ఏఐ అనొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేది ఏఐ ఏజెంట్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేది ఏజెంటిక్ ఏఐ వచ్చింది సార్. నెక్స్ట్ వచ్చేది ఏజెంటిక్ ఏఐ. సో, దీంట్లో ఒక సింగిల్ ఏజెంటే కాకుండా మల్టిపుల్ ఏజెంట్స్ ఉంటారనమాట. సో, జస్ట్ ఏజెంట్‌కి ఏఐలో ఒక వన్ ఏజెంటే ఉంటాడు. సో, అది వన్ టూల్ కాల్ చేయగలదు. మరి మీరిప్పుడు హైదరాబాద్‌లో వెదర్ ఎట్లుంది? మీరు సపోజ్ మీరొక ట్రిప్ ప్లాన్ చేయండి. ట్రిప్ ప్లాన్ చేయాలి అన్నారనుకోండి ఏజెంట్‌కి ఏఐలో. సో, ఫస్ట్ అదేం చేస్తుందంటే ఫ్లైట్ సెర్చ్ చేస్తుందనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ట్రిప్ నేను హైదరాబాద్ టు గోవా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నామనుకోండి. సో, మీకు కావాల్సిందేంది? బెస్ట్ హోటల్స్ కావాలి, బెస్ట్ ఫ్లైట్ రూట్ కావాలి, బెస్ట్ టైమింగ్ కావాలి, బెస్ట్ స్లాట్స్ కావాలి. కానీ ఏఐ ఏజెంట్‌లో సింపుల్ ఏఐ ఏజెంట్స్ తోటి అది పాసిబుల్ కాదు. సో, ఈచ్ ఏజెంట్‌కు సింగిల్ టూల్ కాల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనుకోండి. ఒక ఏజెంట్‌కు మీరు మీరు 3 ఏజెంట్స్ బిల్డ్ చేశారు. ఒకటి ఫ్లైట్ సెర్చ్ చేస్తుంది. ఒకటి వెదర్ ఎలా ఉంది. ఒకటి హోటల్ సెర్చ్ చేస్తుంది. కానీ ఈ 3 ఏజెంట్‌ని ఆర్కెస్ట్రేట్ చేయాలి కదా! అంటే ఈ 3 ఏజెంట్స్‌కి ఇన్పుట్ ఇవ్వాలి. వాటి నుంచి వచ్చిన రెస్పాన్స్‌ని మళ్ళీ ఇంకొక ఏజెంట్‌కి ఇయ్యాలి. సో, ఇలా ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఏజెంట్స్‌ని కోఆర్డినేట్ చేసి మీకొక ఔట్‌పుట్ తీసుకొచ్చేదాన్ని మనం ఏజెంటిక్ ఏఐ అనుకోవచ్చు. ఈ ఏజెంటిక్ ఏఐలో మీరిప్పుడు సపోజ్ సింపుల్‌గా మీరొక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి. ఎగ్జాంపుల్ రాసారనుకోండి. ప్లీజ్ ప్లాన్ ఎ ట్రిప్ ఫర్ దిస్ వీకెండ్ ఫర్ ద గోవా అని అన్నాననుకోండి. సో, ఇట్ విల్ ఆటోమేటికల్లీ సెర్చ్ ఫర్ ద బెస్ట్ ఫ్లైట్స్, బెస్ట్ ట్రైన్స్, బెస్ట్ రూట్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్. సో, ఇదంతా ప్లాన్ చేసి మీకొక సెట్ ఆర్గనైజ్డ్ వేలో ఇస్తుందన్నమాట ఇది సింపుల్‌గా. సో, దీన్ని మనం ఏజెంటిక్ ఏఐ అనవచ్చు.
సో, ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అయ్యేది మనకిప్పుడు కరెంట్ ఏ యాప్స్ అనేది బిల్డ్ అవుతున్నాయో చూడండి. అది మొత్తం ఏజెంటిక్ ఏఐ ద్వారానే బిల్డ్ అవుతున్నాయి. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో మనము ఈ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్‌ని మనం ఎలా బిల్డ్ జేయాలి? ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనకు ఒక జావా స్క్రిప్ట్‌తో కానీ, ఒక పైథాన్‌తో కానీ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. లాంగ్‌చైన్, లాంగ్‌గ్రాఫ్, ట్రూ ఏఐ ఇలాంటి దాంట్లో మనకు ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. సింపుల్‌గా మనకు ఆ ఫ్రేమ్ వర్క్స్‌ని జస్ట్ యూజ్ చేసి బిల్డ్ చేయడమే కాకుండా, ఆ ఫ్రేమ్ వర్క్స్ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది? మీకు ఆ థింకింగ్ ప్యాటర్న్ అనేది డెవలప్ చేయడం అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో, మీరు బియాండ్ ద ఫ్రేమ్ వర్క్స్ ఆలోచించొచ్చన్నమాట. సో, మీకెప్పుడన్నా మీరిప్పుడు ఒక స్క్రూ ఏఐ వాడారనుకోండి. స్క్రూ ఏఐ మనకు ఒక ఏజెంట్‌ని ఈ ఒక ఏజెంట్‌ని బిల్డ్ చేసేందుకు కొన్ని సెట్ ఆఫ్ టూల్స్ ఇస్తదనమాట. మనం ఆ స్క్రూ ఏఐని వాడుకొని మనం ఈజీగా ఏజెంట్‌ని బిల్డ్ చేయొచ్చు. కాకపోతే మనకు ఇది ఎప్పుడైనా బ్రేక్ అయిందనుకోండి, మనకు ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెస్ అంతా మనకు అర్థం కాలేదనుకోండి. సో, మనం ఫిక్స్ చేయలేము. సో, మనం ఎర్రర్‌లో స్టక్ అయిపోతామనమాట జస్ట్ సింపుల్‌గా. సో, మన మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే ఫండమెంటల్ ఫస్ట్ ప్రిన్సిపుల్స్ తోటి మనం ఏఐ సిస్టమ్స్‌ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుందాం. సో, దానికోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ వాడదాం. కాకపోతే ఫ్రేమ్ వర్క్స్‌తో జస్ట్ యూజ్ చేయడమే కాకుండా ఆ ఫ్రేమ్ వర్క్స్‌లో డీప్‌గా ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకొని మరి బిల్డ్ చేద్దాం. సో, మీకు స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఒకవేళ మీకు ఈ కంటెంట్ గనుక యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే అర్థమైందనుకుంటే మీ ఫీడ్‌బ్యాక్స్‌ని కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ అయితదనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.